అందరికీ నమస్కారం. సలాం అలైకుం. మున్నా డ్రైవింగ్ స్కూల్ చేసి 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల నుంచి మున్నా డ్రైవింగ్ స్కూల్ ఇక్కడనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఆర్టీఆర్సీలో ట్రాక్లు వచ్చినాయి. ఏం ట్రాక్లు అంటే ఆటోమేటిక్ ట్రాక్ వచ్చింది. ఈ ఆటోమేటిక్ ట్రాక్లలో చాలామంది ఏమనుకుంటున్నారు అంటే లైసెన్సులు ఫైల్ అవుతున్నాయి, కావటం లేదని అనుకుంటారు. కానీ ఆటోమేటిక్గా బండ్లు అయితే ఫైల్ కావాలన్నమాట. గేర్ బండ్లలో అయితే మీరు కొత్తగా నేర్చుకున్నారు కాబట్టి మీరు ఆ ట్రాక్లో పోయేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ కావచ్చు. ఇప్పుడు మా దగ్గర 20 రోజులు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మేము స్పెషల్గా ఆటోమేటిక్లో 2 days స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. ఎట్లా ఇస్తాము? ఆ ట్రాక్లో మీరు ఎలా తోలాలా, ఏం తోలాలా, ఏ విధంగా తోలాలా అనేది మీకు మేము గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ ఆర్టీఆర్సీలో లైసెన్స్ ట్రాక్ కూడా మేము మా ఆటోమేటిక్ వెహికల్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. అలా చేసిన వాళ్ళకందరికీ మా దగ్గర పాస్ అయిపోతున్నారు లైసెన్స్లు. అది కూడా ఆటోమేటిక్ ట్రాక్ దగ్గర ఎలా చేయాలంటే 5 నుంచి 6 సార్లు వరకు మీరే పోయి అక్కడ డ్రైవింగ్ ట్రాక్ చూడాలన్నమాట. ఎట్లా పోవాలా, ఏం పోవాలా అనేది. అలా పోయిన వాళ్ళకే మా దగ్గర వచ్చేసి ఫస్ట్ టైం పాస్ అవుతున్నారన్నమాట. రెండోది ఏంటంటే ఆ డ్రైవింగ్ లైసెన్సులు ఫైల్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో మనం పోయి అక్కడ డ్రైవింగ్ ట్రాక్ చూసినామన్నమాట. అరే ఇక్కడ ఏమి ఇది లైసెన్సులు ఫైల్ అవుతున్నాయి, ఏం కారణం అంటే అక్కడ తేలింది ఏమరంటే మా సర్వేలో నేను పోయి చూసింది డైరెక్ట్గా, ఇక్కడ గేర్ బండి ఎదిగినా కుదురుకోదు. ఇక్కడ అయితే ఆటోమేటిక్ వెహికల్ ఉంటేనే ఇక్కడ ఇల్లు తోలేదానికి ఉంటుంది. ఆటోమేటిక్ వెహికల్ అంటే ఏంటి? ఒక డ్రైవ్ మోడ్, రివర్స్ మోడ్ మాత్రం ఉంటుంది దానికి. ఒక గేర్ వేసినామంటే 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వేగంతో అదే వెహికల్ ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకో రోజు ఎగుమారు ఉంది. అక్కడ 5 minutes మీరు ఒక 10 seconds నిలబెట్టుకుని ఎనికి దొల్లకుండా ముందుకు పోవాలా. కానీ ఆటోమేటిక్ వెహికల్ ఎనికి దొల్లదు, ముందుకే పోతుంది. కాబట్టి ట్రాక్లో ఇస్ ద బెస్ట్ వచ్చేసి ఆటోమేటిక్ కార్లో అన్ని లైసెన్సులు పాస్ అవుతున్నాయి. చాలామంది అనుకుంటున్నారు లైసెన్సులు ఫైల్ అవుతాయని. గేర్ బండ్లలో మాత్రం అక్కడ ఫైల్ అవుతా అనేది వాస్తవమే. మున్నా డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకునే వాళ్ళు అంటే మారుతి స్విఫ్ట్ వెహికల్లో 20 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ 2 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం ట్రాక్లో ఎలా తోలాలనేది. మళ్ళీ ఆర్టీఆర్సీలో కూడా మీకు ట్రాక్లో వెహికల్ ఇస్తామన్నమాట తోలేదానికి. అది తోలే వాళ్ళు చాలామంది అందరూ వచ్చేసి ఫస్ట్ టైం మా దగ్గర పాస్ అవుతున్నారు. ఇది మీరు గమనించవలసిన కోరుచున్నాను. లైట్ లైసెన్స్ అంటే 4 చక్రాల వాహనం అంటే లైట్ లైసెన్స్ అంటారు దాన్ని. ఆ లైట్ లైసెన్స్ ఉండే వాళ్ళందరూ ఆటోమేటిక్ వెహికల్ తోలొచ్చు, తర్వాత ట్రాక్టర్ తోలొచ్చు, ఆటో తోలొచ్చు, రోడ్ రోలర్ తోలొచ్చు. ఈ 4 వెహికల్ 4 చక్రాల వాహనం ఏదైనా కానీ వీళ్ళు తోలవచ్చు అన్నమాట. చాలామందికి అపోహన ఏముంది అంటే ఆటోమేటిక్ బండి తీసుకుంటే ఆటోమేటిక్గా తోలాలనేది ఉంటుంది. అలా ఏముండదు. అన్ని బండ్లు 4 చక్రాల వాహనాలు గేర్లు అయినా కానీ, వితౌట్ గేర్ కానీ, విత్ గేర్ అయినా కానీ కార్లు తోలవచ్చు. ఇంకో విషయం ఏమంటే మా దగ్గర డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు 100కు 100% ఫస్ట్ టైం పాస్ అవుతున్నారు. మా దగ్గర విత్ ఎవిడెన్స్ రికార్డులతో సహా ఉన్నాయన్నమాట. అంటే మారుతి స్విఫ్ట్లో నేర్చుకున్న తర్వాత 20 days డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మరియు మారుతి స్విఫ్ట్ దీంట్లో ఆటోమేటిక్ వెహికల్లో 2 days స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ లైసెన్స్ కూడా ట్రాక్లో కూడా లైసెన్స్ కూడా మనము మా ఆటోమేటిక్ వెహికల్ ఇస్తున్నాము. అలా మా దగ్గర నేర్చుకునే వాళ్ళు 100కు 100% పాస్ అవుతున్నారు. విత్ ఎవిడెన్స్ రికార్డుతో సహా మా దగ్గర ఉన్నాయి. ఇది 60 సంవత్సరాల సంస్థ ఇది. దీనిలో మీరు ఎవరైనా కావాలంటే డ్రైవింగ్కు నేర్చుకునే దానికి 20 రోజులు ట్రైనింగ్ శిక్షణ ఇస్తాము. దీంట్లో మారుతి స్విఫ్ట్ గేర్ వెహికల్ ఇస్తాము. 20 రోజులు ట్రైనింగ్, రోజు 10 కిలోమీటర్లు ఇస్తాము. లేడీస్కు జెంట్స్కు వేరు వేరు బ్యాచ్లు ఉంటాయి. వేరు బ్యాచ్లలో వాళ్ళకి ఇస్తాము. లైసెన్స్ కావాలంటే లైసెన్స్ కూడా ఇప్పిస్తాము. లేకపోతే ఓన్లీ డ్రైవింగ్ కావాలంటే డ్రైవింగ్ కూడా మేము ఇప్పిస్తాము. ఎవరైనా కావాలంటే మాకు సంప్రదించండి. మాది వచ్చేసి మున్నా డ్రైవింగ్ స్కూల్ శివాలయం దగ్గర. మున్నా డ్రైవింగ్ స్కూల్ అంటే మీకు ఎవరైనా చెప్తారు. ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చూసుకుని మీరు నేరుగా వచ్చి సంప్రదించాలి. ఏదైనా కానీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వీడియో థియరీ క్లాస్ రూము. దీనికి ఏమంటారు అంటే కట్ మోడల్ స్పేర్ పార్ట్స్ రూమ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి డీజిల్ ఇంజిన్, ఇది పెట్రోల్ ఇంజిన్, ఇది పెట్రోల్ ఇంజిన్. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెట్రోల్ బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డీజిల్ బండి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది రేరేటర్కు ఫ్యాన్ ఎందుకు ఉంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టీరింగ్ ఉంది, ఈ రాడ్ ఉంది, ఎందువల్ల ఉన్నాయి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో తీరు కాదు, అది కూడా మీకు చూపిస్తాను. ఇది క్లాస్ రూమ్. ఓకే, ఇది క్లాస్ రూము. ఇక్కడ వీడియో వేస్తాం మేము. మీకు ఏదైనా డౌట్ గిట్ ఉన్నా కానీ వీడియో వేసి తర్వాత వచ్చేసి ఈ బోర్డులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్ గిట్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ వీడియోలు వేసిన తర్వాత మీకు బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఏదైనా అడిగినా కానీ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ పూర్తి చేస్తాం. మళ్ళీ ఇక్కడ స్పేర్ పార్ట్స్ సామాన్లు ఉంటాయి కొన్ని. చూడు, ఈ స్పేర్ పార్ట్స్ సామాన్ల గురించి మీకు వివరిస్తామన్నమాట.
ఇది ఆర్టీఆర్ఎస్ దగ్గర హెడ్సెట్ ట్రాక్ అన్నమాట. ఈ ట్రాక్లో మీరు ఎలా పోవాలా, ఏం పోవాలా అనేది కూడా మీకు స్వచ్ఛతంగా మన వీడియోలో వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడిక ఈ హెడ్సెట్ ట్రాక్లో మీరు పాస్ చేయడానికి ఏ విధంగా కావాలా అనేది పూర్తిగా మీకు వీడియోలు వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం.